మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? గుత్తికొండ త్యాగరాజు, బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ. నేను చూసుకున్నట్లయితే రాత్రి 11:30 ప్రాంతంలో అగ్ని ప్రమాదం అయితే జరిగింది. కీలకమైన డాక్యుమెంట్లు అయితే దగ్ధమైనాయని చెప్తున్నారు. ఎలాంటి కీలకమైన డాక్యుమెంట్లు దగ్ధమైనాయి? మీరు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తారో చెప్పగలరా సార్? ఇప్పుడు పోయిన వారం 10 రోజుల క్రితము ఎంపీ మిథున్ రెడ్డి గారు పుంగనూరుకు వచ్చారు. వచ్చినప్పుడు ప్రాజెక్టుల పేరుతో వాళ్ళ భూములన్నీ లాక్కున్నారు. ఆ భూములు లాక్కుని వాళ్ళు పరిహారం ఇవ్వలేదు. నెక్స్ట్ రెండోది వచ్చేసి ప్రాజెక్టులో వాళ్ళ సొంత భూముల్లో కట్టుకున్న తర్వాత వాళ్ళ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ దానికి సంబంధించిన పరిహారం కానీ ఇంతవరకు ఇవ్వాల. అదే విధంగా తంబలపల్లిలో కూడా భూమి అన్యాక్రాంతం అయింది. ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఎంపీ గారు, అదే విధంగా మాజీ మినిస్టరు, ఈ తమ్మలపల్లి ఎమ్మెల్యే గారు ఈ ఇల్లు ఎక్కడెక్కడ భూములు స్వాహా చేసిండేది ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు ఈ ఎంపీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లో కానీ, 2 కాన్స్టిట్యున్సీ పుంగనూరు తంబలపల్లిలో కానీ ఈ విధంగా భూములు లాక్కునేటివన్నీ కూడా ఈ రోజు అన్యాక్రాంతమైన భూ రికార్డులన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అవన్నీ కూడా ఎక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది. అదే విధంగా నిన్న కలెక్టర్ గారు కూడా కొత్తగా వచ్చారు. ఇవన్నీ ఎక్కడ బయటపడిపోతాయనే ఉద్దేశంతో ఇది పక్కాగా ప్రణాళికంగా ఒక పద్ధతి ప్రకారం వీళ్ళు కావాలని చేసిండే కుట్ర తప్ప మరొకటి కాదు. ఇది అందరికీ ఆల్రెడీ ప్రజలందరికీ తెలిసే విషయాన్ని. తప్పకుండా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు నిబద్ధతతో పనిచేసి క్రమశిక్షణతో పనిచేసే నాయకుడు కాబట్టి ఇలాంటి కుట్రలన్నీ కూడా అతను చాలా చూశాడు. కుట్రలు కూడా అతి దగ్గరలో ఈ కుట్రలని తేల్చేసి వాళ్ళ కుటుంబాన్ని కటకటాల పాలు చేయడానికి తప్పకుండా వాళ్ళు చేసే నేరాలే వాళ్ళ ఇంటికి లోనికి పంపిస్తాయనేది సిద్ధం. అందరికీ నమస్కారం. ఈ రోజు మదనపల్లిలో జరిగిండేది అగ్ని ప్రమాదం పెట్టిండేది అదెంతకది అంటుకోవడది కాదు. కావాలని భూ కబ్జాలన్నీ బయట పడతాయని మా అన్నగారు ఎప్పుడు భూ కబ్జాలు బయట తీస్తానని చెప్పి హెచ్చరించిన వల్ల ఈ రోజు వాళ్ళు ముందుగా చర్య తీసుకొని ముందు జాగ్రత్త వల్ల కాల్చి పూర్తి చేసినారు. మా అన్న మళ్ళా దిగితే వీళ్ళ చిట్టాలన్నీ బయట వస్తాయని దానికి ముందుగానే వాళ్ళు జాగ్రత్త పడి భద్రపరుచుకున్నారు వాళ్ళ ఆస్తులు. వాళ్ళు మాది భూముల వ్యవహారము వకీల్ని పెట్టకుండా స్వచ్ఛందంగా ఎంఆర్ఓలు అక్రమంగా నివేదిక తయారు చేసి ఇక్కడ ఒరిజినల్ రికార్డ్స్ ఇచ్చినామో ఇక్కడ అప్పీల్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కాలిపోయిందో అక్కడే అవి విచారణకు తెప్పించి మళ్ళా పునర్విచారణ చేసి ఆ అధికారుల మీద చర్య తీసుకోవాలని మేము ప్రయత్నంలో మేముంటే ఇప్పుడు అవి కాలిపోయినాయి. మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. మా సుమారు 100 ఎకరాలకు ఉంది. 165 ఎకరాలు మా రైతులు హక్కుదారుల దగ్గర అంతా రాసుకున్నారు. మా డాక్యుమెంట్స్ అంతా ఇచ్చినామా. ఇచ్చి 2014లో మాకు అనుకూలంగా వచ్చింది. ఇప్పుడు మళ్ళా రీసర్వేలో మళ్ళా విచారణకు పెట్టినారు. అది టేబుల్ పైనే ఉంది. ఈ గవర్నమెంట్ అధికారులు మారుతానే కూర్చుంటానే చూస్తాము. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, ఇది అధికారులు ఇప్పుడిప్పుడే వస్తా ఉన్నారు కదా. నిన్న జాయింట్ కలెక్టర్ వచ్చినాడు, ఇప్పుడు సబ్ కలెక్టర్ వచ్చి జాయిన్ అవుతా ఉన్నాడు. ఇంకా రేపు ఆరు నుంచి మేము చేసుకుందాం అనుకున్నామా. ఇప్పుడు టీవీలో చూస్తే కాలిపోయింది. నేను మా ఊరి నుంచినే వచ్చిన పీటీఎం మండలం బంతవాలపల్లి, జగడమారుపల్లి. అది మమ్మల్ని లోపలికి పంచలేదు కదా, చూస్తాం. లోపలికి పోతే మా రికార్డ్స్ ఏముంది ఏం లేదు ఎంత కలిపింది. ఇంకా మళ్ళా తయారు చేయాలంటే కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు చచ్చిపోయినారు, కరోనాలో చచ్చిపోయినారు. ఇంకా అవి వాళ్ళ వల్ల మా స్టేట్మెంట్లు రెడీ కాలేవు. అక్కడ సిస్టమ్ లో ఇక్కడ అప్పీల్ చేసినాము. అక్కడ చేతిరాత వాళ్ళ ఎండార్స్మెంట్ లో ఇక్కడ అంతా భద్రపరిచి ఇచ్చినాము. విచారంలో ఉంటాం. మా ఆధీనంలో కొన్ని వేరే వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. కొన్ని ఎకరాలు మా స్వాధీనంలోనే ఉన్నాయి, మా హక్కులోన. ఇదంతా ఎంఆర్ఓల్దే. ఇదంతా ఎంఆర్ఓల్దే. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఇక్కడ ఇచ్చినారు. ఎన్నేళ్ళైనా విచారణకు రాదు. ఎన్ని సంవత్సరాలైనా విచారణకు రాదు. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని ఏళ్ళైనా వాయిదా. రేపు వాయిదాకి రాపో 6 నెలలకు ఒక వాయిదా, సంవత్సరానికి ఒక వాయిదా. అధికారులతో ఇప్పుడు కలిపింది మేమేం వేయేది.
అలా మీ పేరన్నా? నా పేరు రాజశేఖర్ నాయక్. నేను ఇక్కడ సుగాలమెట్లో ఉంటాను. మదనపల్లిలో నేను ఉండేది నియోజకవర్గంలో. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఆల్రెడీ 582 సర్వే నంబర్ లో ఇప్పటికి 4 ఏళ్ల నుండి నేను తిరుగుతున్నాను. ఇక్కడ ఉన్న కలెక్టర్, దీనికి ముందు కలెక్టర్ చైకుర్తి మేడం ఉన్నప్పుడు కూడా ఇచ్చాను ఫైల్. ఇంతవరకు కూడా చిత్త ఎత్తు కూడా కదలడం లేదు. మోసము ఫోన్లు రికమెండేషన్లు పోతాయి. మా ఏరియా ఇప్పుడు అక్కడ సుగాలమెట్ట మిట్టపై 582 సర్వే నంబర్ లో కబ్జా చేసుకుని ఈ రోజు కూడా వైసీపీ వాళ్ళు కబ్జా చేసుకుని అరాచకం చేస్తున్నారు. ఇంతవరకు కూడా రోడ్డుకి పైన శాంక్షన్ చేసిన రోడ్డుకి పైన NH-42 కూడా అమౌంట్ కూడా మాకు కూడా అందులో రియల్ ఫైల్స్ మా దగ్గర ఉన్నాయి. ఎన్నోసార్లు ఇదే సబ్ రిజిస్ట్రార్, ఇదే కలెక్టర్ ఆఫీస్ లో ఫైల్స్ ఫైల్స్ ఇచ్చాను. అక్కడ ఆర్డీఓ పంపిస్తాడంటాడు, ఇక్కడ తిప్పిస్తాడు, ఆర్డర్ తిప్పిస్తాడు. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా సక్రం లేదు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వ్యక్తులు కూడా లోపల పనిచేసి జీతం తీసుకుంటున్నారు, కానీ కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేదు. కాళ్ళు అరిగిపోయినట్లు తిరుగుతా ఉంటే మేమన్నా స్కూటర్లో తిరుగుతాము. పల్లి నుండి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఎన్నో ఇట్లా కూర్చొని నిలబడుకుని లేక ఆడ షుగర్ పేషెంట్లు కూడా చాలా ఈ సబ్ కలెక్టర్ వచ్చి చాలా ఇబ్బంది, వినతి పత్రం ఇచ్చుకున్నా కూడా పట్టించుకునే వాళ్ళు నాదుడే లేదు. చాలా ఘోరమైనది. ఇక్కడ ఉన్న సమస్య పరిష్కరించి పోలీస్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇక్కడ పోలీస్ హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ నుండి పరిష్కారం అయితే ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్న లబ్ధి పొందుతాడు. ఎవరు జాగా ఉన్న వాళ్ళు కబ్జా చేసిన వెంటనే పిలిపించి పరిష్కారం చేసి ఒక పోలీస్ పని అవుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కూడా ఎంఆర్ఓ కానీ మాధవరాజు ఉన్నారు. మాధవరాజు అక్కడ ఉన్నప్పుడు పూనూరులో మా ఆస్తికి 3 ఉంది అంటాడు. ఆ మాధవరాజు కూడా పిలిపించాలి. ఇప్పుడున్నాడు, అనంతపూర్ లో ఉన్నాడు. ఆ ఎంఆర్ఓ సస్పెండ్ చేయాలి. మాధవరాజు ఎంఆర్ఓని కూడా సస్పెండ్ చేయాలి. అక్కడ పనిచేసిన పూనూరులో రాత్రి 9 గంటల వరకు తెచ్చుకుంటుంది ఎంఆర్ఓ ఆఫీస్. ఎన్నో లేని విధంగా ఎన్నోసార్లు చూసాను నేను. 9 గంటల వరకు ఏ అధికారాన్ని పనిచేస్తారా? 6 గంటలకు క్లోజ్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్ నైట్ అంతా పనిచేస్తారు. భూ కబ్జా పాడుపడిన ఆ ఏరియా మొత్తం ఉంది. ఇక్కడ ఉన్న ఫైల్స్ కూడా ఉన్నాయి. ఈ రోజు కూడా ఈ ఫైల్స్ ఉన్నాయి నా దగ్గర. ఈ రోజు కూడా ఒక్కడు కూడా పట్టించుకునే లేదు. రోడ్డుకి వచ్చిన డబ్బులు కూడా మా లాంటి దీనికి మాకు సంబంధించిన మా తాతగారు ఆస్తి. అది 1967 నుండి వస్తున్న ఆస్తి కూడా పరిష్కారం లేదంటే ఇంకెట్లా ఈ ఎంఆర్ ఆఫీస్ ఉండి కూడా వేస్ట్. అందుకే నేనేం చెప్తా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తే పోలీస్ హ్యాండ్ ఓవర్ చేస్తే ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. ప్రతి ఒక్కటి పరిష్కారం చేసేది ఒక పోలీసే అవుతుంది. 100% పోలీస్ వల్ల అవుతుంది. లేదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తో ఖచ్చితంగా సిబిఐ ఎన్క్వైరీ చేయించాలి. సార్, షార్ట్ సర్క్యూట్ జరిగింది ఇదని మాత్రం పబ్లిక్ లోకి పంపించారే గానీ మేము ఉదయాన్నే ఆ ప్రాంతంలో పోయి సందర్శించాం. కానీ అక్కడ ఆర్డీఓ గారి ఛాంబర్ ఎక్కడ కానీ డ్యామేజ్ జరగల, సర్క్యూట్ జరగల. ఆర్డీఓ గారి సిసి గారి ఛాంబర్ లో కూడా జరగల. అక్కడ జరిగిందల్లా ఏఓ గారి ఛాంబరు సెక్షన్ లో జరిగింది. 22A రికార్డులు ఎక్కడున్నాయో ఆ ప్రాంతంలో జరిగింది. రెవెన్యూ కోర్టుకు సంబంధించినటువంటి రికార్డులు పూర్తిగా ఇవాళ ఖాళీ బూడిద అయిపోయాయి. అక్కడ విజువల్స్ చూస్తే కూడా దగ్గరికి వెళ్ళి చూస్తే సగం రికార్డు కూడా పూర్తిగా ఖాళీ అక్కడ ఉంది. కానీ ఇవాళ ఏమంటున్నారంటే షార్ట్ సర్క్యూట్ జరిగిందని ప్రచారం పెట్టారు. కానీ ఇది ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రాంతంలో జరిగినటువంటి భూ కబ్జాలు, భూదందాల వల్లనే రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులతో మిలాఖత్తై జరిగినటువంటి జరిగిందే తప్ప వేరే షార్ట్ సర్క్యూట్ కాదని మేము అభిప్రాయం పడుతున్నాం. మీరు అనుకున్నట్టు ఆ రూమ్ లో ఎలాంటి ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి? 22A రికార్డులు ఉన్నాయి. రెవెన్యూ కోర్టులో ఏవైతే లిటిగేషన్ భూములు ఉన్నాయో, కోర్టులో జరుగుతున్నాయో దానికి సంబంధించిన పూర్తి రికార్డు అదే రూమ్ లో ఉంది. ఫిర్యాదులు చేసింటారు, పబ్లిక్ ఫిర్యాదులు చేసినటువంటి రికార్డులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. అవి మాత్రమే కాలిపోయాయి. కాలిపోవడానికి నిన్న నైట్ 10:30-11 వరకు కూడా ఒక అధికారి కూడా అక్కడే వర్క్ చేస్తున్నారంట. 11 గంటల వరకు రెవెన్యూ అధికారి పని చేస్తున్నాడంటే ఇతను ప్రభుత్వం పైన అభిమానం అన్నా ఉండాలా, లేదంటే లంచాల పైన అభిమానం అన్నా ఉండాలా. ఈ లంచాల పైన ఉన్నటువంటి అభిమానంతోనే రాత్రి 11 ప్రాంతం వరకు అధికారి పని చేయడం వల్ల అతను బయట వచ్చేసిన తర్వాత షార్ట్ సర్క్యూట్ అనేది ముందు పెట్టి ఇవాళ ప్రభుత్వ రికార్డు పూర్తిగా ధ్వంసం చేశారని సిపిఐ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం.